హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ మేఘన. వెల్కమ్ బ్యాక్ టు మేఘనా డానియల్. ఈరోజు మన ఛానల్లో చాలామంది ఇష్టపడే చికెన్ పకోడా చేసుకోబోతున్నామండి. అలాగే మీలో ఎంతమందికి చికెన్ పకోడా ఇష్టమో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక 1/2 కిలో చికెన్ శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్లో 1 స్పూన్ కారపొడిని, అలాగే 1/2 స్పూన్ పసుపును, 1 స్పూన్ చికెన్ మసాలాను, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ను, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ వేసి ఒక్కసారి బాగా కలుపుకోవడం వల్ల మసాలాలన్నీ ముక్కలకు బాగా పడతాయి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అలాగే 1 స్పూను బియ్యం పిండిని, 1 స్పూను శనగపిండిను, అలాగే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పిండి మొత్తాన్నిటిని ముక్కలకు బాగా పట్టేలాగా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. మనం చికెన్ తీసుకునేటప్పుడు వాటర్ లేకుండా తీసుకున్నాం అనుకోండి, పకోడీ అనేది నూనె పీల్చకుండా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. అదే వాటర్గా ఉన్నాయనుకోండి, ఆయిల్ మొత్తాన్ని పీల్చి ఆయిలీగా ఉంటుంది పకోడా మొత్తం. ఇలా ఒక్కసారి మంచిగా పిండిన మొత్తాన్ని ముక్కలకు పట్టేలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 నిమ్మకాయను పిండుకోవాలి. ఇలా నిమ్మకాయను పిండుకున్న తర్వాత మళ్ళీ ముక్కలను ఒక్కసారి నిమ్మరసం మొత్తం పట్టేలాగా మంచిగా చేతితో కలుపుకోవాలి. మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా పకోడా టేస్ట్ అనేది బాగా వస్తుంది. మసాలాలన్నీ ముక్కలకు పట్టి టేస్టీగా తయారవుతుంది. చికెన్ పకోడా అనేది కొంచెం కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది. అందుకని ఈసారి నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక 1/2 స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ను, అలాగే ఒక ఎగ్ వైట్ను, ఎగ్ని ఎల్లోది కాకుండా వైట్గా ఉండేదాన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా అవుతుంది చికెన్ పకోడీ. ఇలా వేసుకున్న మొత్తాన్ని అంతటిని మంచిగా బాగా కలుపుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ మొత్తం చికెన్ ముక్కలలో వేసి మంచిగా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక అరగంట తర్వాత తీసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాలిందో లేదో ఒక చిన్న ముక్కలు వేసి టెస్ట్ చేసి అలాగే చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకోవడం వల్ల చికెన్ అనేది ఒక్కొక్కటి అతుక్కోకుండా బాగా విడిగా బాగా ఉంటుంది. ఇలా చికెన్ మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత వెంటనే తిప్పేయకుండా కాసేపు కాగనిచ్చి తిప్పుకోవాలి. కాసేపు కాగనిచ్చి తిప్పుకోవడం వల్ల మసాలా అనేది నూనెలో కలిసిపోకుండా ముక్కలకే ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి తిప్పుకుంటూ ఉండాలి. మనం పకోడా ప్రాసెస్ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని చేసుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్ మీద చేసుకుంటే చికెన్ లోపల ఉడుక్కోకుండా ముందుగానే కలర్ మారిపోయి ఉడికిపోయినట్టు ఉంది. మనం తినేటప్పుడు ముక్క అనేది సరిగా ఉడకదు. ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి చేసుకున్నాం అనుకోండి, నిదానంగా అయినా ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది, మంచి టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా తయారవుతుంది. మనం మొత్తం పకోడా మొత్తాన్ని ఇప్పుడు మనం గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ముక్కలన్నీ మంచిగా తిప్పుకోవడం వల్ల ముక్కలన్నీ అన్ని సైడ్లో బాగా ఫ్రై అవుతుంది. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ను చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా నొక్కడం వల్ల నేను పెట్టిన అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నా వీడియోలు మళ్ళీ చూడవచ్చు. అలాగే మీలో ఎంతమందికి చికెన్ పకోడా ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి, చికెన్ పకోడా అనేది
దాదాపు అయిపోవచ్చిందండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ముక్కలన్నిటిని ఇప్పుడు మంచిగా తిప్పుకుంటూ బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగనిచ్చిన తర్వాత ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం మొత్తాన్ని తీసేసుకొని మనం ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకా ఏమన్నా ఉంటే మళ్ళీ ఇంకోసారి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. నేను ఒక్కసారి చూపిస్తున్నాను. అంతేనండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే చికెన్ పకోడా తయారైపోయింది. ఒక్కసారి నేను చేసినట్టు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు.